అలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే అది ప్రాణం వంగే ప్రణయానికి శ్రీకారం మేఘంలోపోయిన రంగులు అన్ని రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే అయ్యా అయ్యా ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండి అయ్యా, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంకా ఎంత టైం కావాలి? ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? అలా వడ్లు రావట్లేదు, వడ్లు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుందా దేవి? ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. చిరుకే చేరగా చల్లు చల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళుమని సిరిమూవల్లే చిరుకే చేరగా చల్లు చల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కరిమప్పు దానవాడాలి వేయని విలువైన మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన చాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా నామసీమలో ఈ వేళ రకరాల ధారలే కురిసేలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా మీరు ఇచ్చినంటయ్యా కబుల్ డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులు గిరువులు తీసుకున్న అప్పులు దిక్కులేదు. ఉన్న పొలంగా ఖాళీ చేసుకోవాలి. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. కొంచెం గడవడయ్యా, నా తల తాకట్టు పెట్టాడా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పానే. బయలుదేరా. అయ్యయ్యా అయ్యా నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీరు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు ఇంక నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషి లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను.
సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచదో అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక, అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక, పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నెల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి, రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం.